హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు టుడేస్ డైలీ మార్కెట్ అప్డేట్ వీడియో. కరెక్ట్గా వారం రోజులు 10 రోజుల క్రితం యాంథ్రోపిక్ సీఈఓ చేసిన అనౌన్స్మెంట్ ఏంటంటే నెక్స్ట్ 18 monthsలో కొన్ని లక్షల ఐటీ జాబ్స్ థ్రెట్లో పడబోతున్నాయి. చాలా ఐటీ సర్వీసెస్ కంపెనీస్ హ్యూజ్ రెసిషన్ లాంటి సినారియో ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి తను అనౌన్స్మెంట్ చేశారు. ఆ అనౌన్స్మెంట్ చేసి కరెక్ట్గా వారం రోజులు కూడా అవ్వకముందే మన ఇండియాలో బెంగళూరులో ఆఫీస్ ఓపెన్ చేసినట్లుగా అనౌన్స్మెంట్ జరిగింది. తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ ఎయిర్ ఇండియా లాంటి బిగ్గెస్ట్ కంపెనీస్తో వాళ్ళు స్ట్రాటజిక్ డీల్స్ కుదుర్చుకున్నారని చెప్పి కూడా అనౌన్స్మెంట్స్ అయితే జరగడం జరిగింది. ఇవంతా ఒక ఎత్తు అయితే, ఇంకొక ఎత్తు ఏంటంటే ఏ ఐటీ కంపెనీస్ అయితే థ్రెట్లో ఉండబోతున్నాయని చెప్పి చెప్తున్నారో, మరి ఇండియాలో వీళ్ళ ఏ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ ఏ రిలేటెడ్ రోల్అవుట్స్ చేయడానికి అదే ఐటీ సర్వీసెస్ కంపెనీస్ మరి అవసరం వచ్చింది. మరి నిన్న వీళ్ళు ఇన్ఫోసిస్తో స్ట్రాటజిక్ డీల్ కుదుర్చుకుంటున్నట్లయితే అనౌన్స్మెంట్ చేశారు. మనం సరిగ్గా ఇదే లైన్స్లో నిన్న డైలీ మార్కెట్ అనాలిసిస్ వీడియో ఎవరన్నా చూసుంటే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. మనం ఇదే పాయింట్ని నిన్న చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకున్నాం. యాజ్ ఆఫ్ నో మనం ఈ ఏఐ డిజరప్షన్ లేదు అని ఎవరు చెప్పట్లేదు. డెఫినెట్గా డిజరప్షన్ అయితే ఉండబోతుంది. బట్ ఈ డిజరప్షన్ మనం ఊహించినంత భారీగా ఉండబోతుందా? నిజంగానే లక్షల కొద్ది ఐటీ జాబ్స్ క్వశ్చన్ మార్క్లో పడబోతున్నాయా, లేకపోతే మనం ఓవర్ హైప్ చేస్తున్నామా అనేది నిన్న డైలీ మార్కెట్ వీడియోలో డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాం. మళ్ళీ అదే లైన్స్లో ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్స్ని మాట్లాడుకుంటూ ఆ విషయాన్ని సమ్మరైజ్ చేయడానికి అయితే మనం ప్రయత్నిద్దాం. సో డెఫినెట్గా ఏ డిజరప్షన్ అయితే ఈజ్ రియల్. ఓకే, నో వన్ ఈజ్ సేయింగ్ దట్ మాది డిజరప్షన్ అయితే ఉండదు, ఇది చాలా చిన్న విషయం అని చెప్పి ఎవరికి కూడా ఆ డౌట్స్ అయితే లేవు. డెఫినెట్లీ ఏ డిజరప్షన్ ఈజ్ రియల్, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు డిజరప్ట్ ఇన్ ఏ వే వాట్ వీఆర్ థింకింగ్. అంటే మనం అనుకున్నంత భారీ స్థాయిలో దీనివల్ల డిజరప్షన్ ఉండబోతుందా లేదా అనేది, అండ్ ఒకవేళ నిజంగానే అంత భారీ డిజరప్షన్ ఉంటుంటే ఎన్ని రోజుల్లో ఈ డిజరప్షన్ జరగబోతుంది, అండ్ ఈ డిజరప్షన్ అంటే ఏ తీసుకొచ్చే చేంజెస్ అనేది వచ్చిన తర్వాత నిజంగానే మన ఐటీ కంపెనీస్ యొక్క రెవెన్యూస్ కానీ, లేకపోతే మన ఐటీ కంపెనీస్లో చేసే ఎంప్లాయ్మెంట్ రేట్ కానీ తగ్గబోతుందా అనేది మాట్లాడుకుంటే ఒక్క పాయింట్ అయితే నేను చెప్పగలను. మనం ఏదైనా సరే ఈ బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది ఒకటైతే అర్థం చేసుకోవాలి. ఐటీ సాఫ్ట్వేర్ అనేది అది ఏ సాఫ్ట్వేర్ అవ్వచ్చు, లేకపోతే ఆరకిల్ అవ్వచ్చు, లేకపోతే ఎస్ఏపి అవ్వచ్చు, ఆర్ ఎనీ అదర్ టూల్ ఆర్ ప్రొడక్ట్ అవ్వచ్చు. మనం ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎనీ సాఫ్ట్వేర్ మనకి బిజినెస్ ప్రాసెస్కి సపోర్ట్ చేసే ఒక టూల్ తప్పించి అది బిజినెస్ని ఓవర్ రన్ చేసి బిజినెస్ కంటే అది ముందైతే రన్ చేయలేదు. సో ఇట్ హ్యాస్ టు గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ ద బిజినెస్. ఆ బిజినెస్ ప్రాసెస్ని ఆటోమేట్ చేయడానికే ఇవన్నీ తప్పించి ఆ బిజినెస్ ప్రాసెస్ని ఓవర్ రైడ్ చేసి, లేకపోతే ఆ బిజినెస్ ప్రాసెస్ పట్టలేనంత స్పీడ్లో ఇవి రన్ అయినంత మాత్రాన యూజ్ అయితే ఏమీ ఉండదు. సో ఆ యాంగిల్లో మాట్లాడుకుంటే ఇప్పటి వరకు కొన్ని ఎంతో హ్యూజ్ మల్టీనేషనల్ కంపెనీస్, ఇప్పుడు ఈవెన్ మన ఇండియాలో ఉన్న కంపెనీసే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇప్పుడు నిన్న వీళ్ళు అనౌన్స్ చేసిన స్ట్రాటజిక్ డీల్ ఉంది, ఎవరు యాంథ్రోపిక్ వాళ్ళు అనౌన్స్ చేసిన స్ట్రాటజిక్ డీల్ ఉంది. మేము రిలయన్స్ ఇండస్ట్రీస్తో టైప్ కుదుర్చుకున్నాము, ఎయిర్ ఇండియాతో టైప్ కుదుర్చుకున్నాము. సో వాళ్ళ యొక్క బిజినెస్ ప్రాసెసెస్లో మేము ఈ ఏఐని తీసుకొచ్చి ఎఫిషియన్సీని బ్రింగ్ చేస్తామని చెప్పి అంటున్నారు. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే మన ఎయిర్ ఇండియా కానీ, లేకపోతే ఇంకోటి ఏదన్నా మల్టీనేషనల్ కంపెనీ యొక్క సైజ్ చూసుకుంటే వాళ్ళ ఫైనాన్స్ ఆపరేషన్స్ కానీ, వాళ్ళ డే టు డే బిజినెస్ ఆపరేషన్స్ కానీ కొన్ని వందల సాఫ్ట్వేర్స్ మీద నడుస్తూ ఉంటాయి. ఈ వందల సాఫ్ట్వేర్స్ మళ్ళీ విత్ ఇన్ ద ఈచ్ సాఫ్ట్వేర్ కొన్ని వందల యాప్స్ ఉంటాయి. ఈ మొత్తం డేటా ప్రాసెస్ చేసే విధానం కానీ, ఆ డేటా కన్సాలిడేట్ అయ్యే విధానం కానీ, ఆ డేటా మళ్ళీ మెయిన్ ఈఆర్పీ సిస్టమ్స్లోకి, అంటే ఏవైతే ఆరకిల్ ఆర్ ఎస్ఏపి ఆర్ జేడీ ఎడ్వర్డ్స్ ఆర్ పీపుల్ సాఫ్ట్ వాట్ ఎవర్ ఈఆర్పీ యూ టాక్ అబౌట్, ఆ మెయిన్ ఈఆర్పీస్లోకి ఆ డేటా ఫ్లో అయ్యే విధానం కానీ, ఆ రిపోర్ట్ చేసే విధానం కానీ వెరీ కాంప్లెక్స్ అండ్ వెరీ సెన్సిటివ్గా ఉంటాయి. సో వీటిని ఒక ఏఏ కంపెనీ వచ్చేసి ఒక్క రోజులో నేను ఇలా ట్రాన్స్ఫార్మ్ చేసేస్తాను అంటే అది అయ్యే పని కాదు. డెఫినెట్లీ వాళ్ళ బిజినెస్ యొక్క అండర్స్టాండింగ్ ఉండాలి. హౌ ద డేటా ఈజ్ మూవింగ్ ఫ్రమ్ వన్ యాప్ టు అనదర్ యాప్, వన్ సాఫ్ట్వేర్ టు అనదర్ సాఫ్ట్వేర్, అండ్ హౌ ద ఫైనల్ రిపోర్టింగ్ ఈజ్ హ్యాపెనింగ్. మనకి ఎలాంటి వర్క్ ఫ్లోస్ ఉన్నాయి, ఆ వర్క్ ఫ్లోస్లో ఉన్న సెన్సిటివిటీ ఏంటి, ఒక వర్క్ ఫ్లోని డిస్టర్బ్ చేస్తే, ఒక యాప్ని డిస్టర్బ్ చేస్తే దానికి ఉన్న ఇంటర్లింక్స్ ఏంటి, ఇలాంటివన్నీ అర్థం చేసుకొని కానీ ఆ ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ అనేది నడవదు. సో ఒక ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనం అనుకున్నంత చిన్న ప్రాజెక్ట్ కాదు, అది చాలా సంవత్సరాలే పడుతుంది. అలా అని నేనేదో డికేడ్స్ పడుతుందని చెప్పి అనట్లేదు. ఇప్పుడు నార్మల్ ఇంప్లిమెంటేషన్ సైకిల్ ఉంటుంది కదా, ప్రతి సాఫ్ట్వేర్కి రోల్అవుట్ చేయాలంటే, ఒక బిజినెస్ ప్రాసెస్ని ఆటోమేట్ చేయాలి అంటే ఆ సాఫ్ట్వేర్కి వచ్చే లైఫ్ సైకిల్ ఉంటుంది, ఆ సాఫ్ట్వేర్ ఇంప్లిమెంటేషన్ టైం లైన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా చాలా మనం అనుకున్నంత ఈజీగా అయితే అవ్వు. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఏఐ నిజంగానే మనకి అనుకున్న దానికంటే ఫాస్ట్గా బిజినెసెస్లోకి ఇంప్లిమెంట్ చేస్తారని అనుకుందాం.
ఒకవేళ ఆ ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఎగ్జాంపుల్లోనే రిలయన్స్ ఇండస్ట్రీస్లో కానీ ఎయిర్ ఇండియాలో కానీ ఇప్పుడు వీళ్ళు యాంథ్రోపిక్ అనౌన్స్ చేసిన స్ట్రాటజిక్ డీల్స్ ఏవైతే ఉన్నాయో అవి రోల్అవుట్ చేయాలంటే ఫస్ట్ రోల్అవుట్ చేయడానికి ఒక రోడ్ మ్యాప్ డిసైడ్ చేయడానికే 2 to 3 months ఆర్ 2 to 6 months టైం పడుతుంది జస్ట్ టు డిఫైన్ ద రోడ్ మ్యాప్. ఈ మొత్తం బిజినెస్ ప్రాసెస్ని స్టడీ చేసి ఏ ఏరియాస్లో ఏఐ అనేది మనకి ఇంప్రూవ్మెంట్ తీసుకురాగలదు, ఎఫిషియన్సీ తీసుకురాగలదు అని డిఫైన్ చేసుకోవడానికే 6 months టైం పడుతుంది. ఇలాంటి కంపెనీస్ అక్రాస్ ద గ్లోబ్ ఎన్ని కంపెనీస్ ఉన్నాయి? అన్ని కంపెనీస్లోకి వీళ్ళు స్టడీ చేసి వాటిని మొత్తం అర్థం చేసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయాలంటే ఇంకెన్ని రోజులు పడుతుంది? మనం రోడ్ మ్యాప్ డిఫినేషన్కే 2 to 6 months అంటున్నాం. వాట్ అబౌట్ ఇంప్లిమెంటేషన్ లైఫ్ సైకిల్? ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత మళ్ళీ వాటిని కరెక్ట్గా రన్ అవుతుందా లేదా అని చెప్పి మన డే టు డే ఆపరేషన్స్లో అవి స్టెబిలైజ్డ్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది? సో ఇది అంతా కూడా నాట్ ఏ స్మాల్ థింగ్, ఇట్స్ అ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇలాంటి హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ రోల్అవుట్ చేయాలన్నా కూడా మన ఇండియన్ ఐటీ కంపెనీస్ అవసరం అనేది డెఫినెట్గా ఉంది. అది టీసీఎస్ అవ్వచ్చు, హెచ్సిఎల్ అవ్వచ్చు, ఇన్ఫోసిస్ అవ్వచ్చు, విప్రో అవ్వచ్చు, ఐబిఎం అవ్వచ్చు, ఎనీ ఐటీ కంపెనీ, ఐటీ సర్వీసెస్ కంపెనీ. ఈ ఐటీ సర్వీసెస్ కంపెనీస్ని రీప్లేస్ చేయడం ఇంత ర్యాపిడ్ ఫేజ్లో అంత ఈజీ అయితే కాదు. ఇది మనం నిన్న కూడా డీటెయిల్గా మాట్లాడుకున్నాం. బట్ నిన్నటికి ఈ రోజుకి డిఫరెన్స్ ఏంటంటే నిన్న మనం మాట్లాడుకున్న లైన్స్లోనే, అంటే అదేదో ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి మార్కెట్లోకి వచ్చింది అని చెప్పి ప్రౌడ్గా చెప్పడం కాదు. నాకు ఉన్న బిజినెస్ ఎక్స్పీరియన్స్తో, నాకున్న ఐటీ ఎక్స్పీరియన్స్తో, నాకున్న బిజినెస్ కన్సల్టింగ్ ఎక్స్పీరియన్స్తో నిన్న నేను షేర్ చేసిన వ్యూస్ ఏవైతే ఉన్నాయో అదే వ్యూస్లో, అదే లైన్స్లో ఈరోజు గ్లోబల్ బ్రోకరేజ్ ఫర్మ్స్ వాళ్ళ వ్యూస్ను కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో అందుకనే ఈ పాయింట్ని మళ్ళీ రీఇటరేట్ చేద్దామని చెప్పి ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు ఫ్యాక్ట్స్కి వద్దాం. ఇప్పుడు ఈ అనాలిసిస్ మొత్తాన్ని సపోర్ట్ చేస్తూ కొన్ని డేటా పాయింట్స్ అనౌన్స్ చేశారని చెప్పాను కదా, ఆ డేటా పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఈరోజు నిన్న ఇన్ఫ్యాక్ట్ యాంథ్రోపిక్తో ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కుదుర్చుకున్నట్లు ఇన్ఫోసిస్ వాళ్ళు అనౌన్స్ చేశారు. దీని అనుకోవాలన్న మీనింగ్ సేమ్ థింగ్. ఇండియాలో యాంథ్రోపిక్ రిలేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే రోల్అవుట్ చేయాలో ఆ రోల్అవుట్స్ అన్నీ కూడా ఇన్ఫోసిస్తో పార్ట్నర్ అయ్యి వీళ్ళు చేస్తారు అన్నట్లుగా అనౌన్స్ చేశారు. సో మనం నిన్న డీటెయిల్గా మాట్లాడుకున్నా, ఈరోజు డీటెయిల్గా మాట్లాడుకున్నా ఫస్ట్ థింగ్ అదే. మొత్తం ఎంప్లాయ్మెంట్ ఎక్కడికి ఒక్క రోజులో వ్యానిష్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. మన ఇండియన్ ఐటీ సర్వీసెస్ యొక్క రోలు అక్రాస్ ద గ్లోబ్ ఐటీ సిస్టమ్స్లో చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది. ఎక్కడికి మనం ఏం వెళ్ళిపోము. బట్ కాకపోతే ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. డైలీ రొటీన్ కోడింగ్ జాబ్ చేసేవాళ్ళు, లేకపోతే చాలా రిపిటేటివ్ టాస్క్ చేసే వాళ్ళ యొక్క జాబులు అయితే మాత్రం థ్రెట్లో ఉంటాయని చెప్పొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ఐటీ ఇండస్ట్రీకే థ్రెట్ ఉందా అంటే, ఐటీ సర్వీస్ ఇండస్ట్రీకే థ్రెట్ ఉందా అంటే డెఫినెట్లీ నాట్. మేబీ ఎంప్లాయ్మెంట్ కొంచెం తగ్గచ్చు. ఈ తగ్గిన ఎంప్లాయ్మెంట్ మళ్ళీ ఏఐ రిలేటెడ్ న్యూ రోల్స్తో రీప్లేస్ అవ్వచ్చు. ఓవరాల్గా నెట్ అంత ఎఫెక్ట్ అయితే ఉండకపోవచ్చు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అదే లైన్స్లో ఇప్పుడు యాంథ్రోపిక్ వాళ్ళు కూడా వచ్చి ఇన్ఫోసిస్తో డీల్ ఎందుకు కుదుర్చుకున్నారు? ఎందుకంటే ఇవి అన్నీ రోల్అవుట్ చేయాలి అంటే దే నీడ్ ఎ ఇండస్ట్రీ ఎక్స్పర్టైజ్. వాళ్ళు డెవలప్ చేసిన ఈ ఓవరాల్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో అది మొత్తం ఫ్రేమ్వర్క్ మాత్రమే. ఆ ఫ్రేమ్వర్క్ని ఒక పర్టికులర్ కంపెనీకి, ఆ పర్టికులర్ బిజినెస్ ప్రాసెస్కి అప్లై చేయాలి అంటే డెఫినెట్లీ యూ నీడ్ టు హ్యావ్ అ ఐటీ ప్రొఫెషనల్స్, బిజినెస్ అండర్స్టాండింగ్ ప్రొఫెషనల్స్, బిజినెస్ అనలిస్ట్, ఫైనాన్స్ కన్సల్టెంట్స్. ఇలాంటి ఎక్స్పర్టైజ్ అంతా కూడా మన ఐటీ సర్వీస్ కంపెనీస్ దగ్గర ఉన్నాయి. అందుకనే వాళ్ళు వచ్చి ఇన్ఫోసిస్తో డీల్ కుదుర్చుకున్నారు. అండ్ ఇదే లైన్స్లో యాంథ్రోపిక్ సీఈఓ కూడా క్లియర్గా అనౌన్స్మెంట్ చేశారు. ఏఐ ఏదైతే నేను చేస్తుంది అని చెప్తున్నానో అది చేయడానికి ఒక పర్టికులర్ ఇండస్ట్రీలో చేయాలి అంటే ఆ ఇండస్ట్రీకి సంబంధించిన ఎక్స్పర్టైజ్ కావాలి. ఆ ఇండస్ట్రీ ఎలా ఫంక్షన్ అవుతుందో తెలిసిన ఎక్స్పర్ట్స్ కావాలి. ఆ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా మన ఇండియన్ ఐటీ సర్వీసెస్ కంపెనీస్లో ఉన్నారని మేము బిలీవ్ చేస్తున్నాం. అందుకనే ఈరోజు ఇన్ఫోసిస్తో డీల్ కుదుర్చుకున్నాం అని చెప్పి ఆయన కూడా క్లియర్గా అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఓవరాల్ సమ్మరీ, మన ఇండియన్ ఐటీ సర్వీస్ కంపెనీస్ ఈ ఏఐ ట్రాన్స్ఫర్మేషన్లో చాలా హ్యూజ్ రోల్ అయితే ప్లే చేయబోతున్నాయి. బట్ నేను చెప్పినట్టు ఎంత ఎంప్లాయ్మెంట్ తగ్గే ఛాన్స్ ఉంది, ఎంత క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది, అది టైమే ఆన్సర్ చేయాలి. బట్ మనం అనుకున్నంత హ్యూజ్ లేఆఫ్స్ కానీ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే కానీ ఇమీడియట్గా జరగబోతుందని అయితే మనకు అనిపించట్లేదు. ఇప్పుడున్న డేటా పాయింట్స్ కూడా అట్లాగే ఉన్నాయి. ఇదే లైన్స్లో ఈరోజు పీయూష్ గోయల్ గారు కూడా అనౌన్స్ చేశారు. సో ఈ ఎంటైర్ ఐటీ ఇండస్ట్రీలో జరుగుతున్న మార్పుల్ని గవర్నమెంట్ చాలా కీన్గా నోటీస్ చేస్తుందని, దానికి కావాల్సిన సపోర్ట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ డెఫినెట్గా చేస్తుందని చెప్పి తను కూడా అనౌన్స్మెంట్ చేశారు. సో ఓవరాల్ నిన్న టీసీఎస్ అండ్ ఏఎండి, ఈ మనకి ఏఎండి కంపెనీతో టీసీఎస్ కుదుర్చుకున్న స్ట్రాటజిక్ డీల్ అయితే అయింది. యాంథ్రోపిక్ కంపెనీ ఇన్ఫోసిస్తో కుదుర్చుకున్న డీల్ అయితే అయింది. అండ్ ఇప్పుడు మన ఇండియాలో జరుగుతున్న ఏఏ సమ్మిట్ అయితే అయింది. మన ఇండియన్ సీఈఓస్ ఇస్తున్న కామెంటరీ అయితే అయింది. ఒక విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది, వీళ్ళు చెప్తున్నంత ఇమీడియట్గా 12 monthsలోనో 18 monthsలోనో ఏదో మొత్తం జరిగిపోతుంది, ఏదో మొత్తం అంతా ఎంప్లాయ్మెంట్ అంతా రీప్లేస్ అవుతుంది అనేది అయితే మాత్రం లేదు. ఓన్లీ థింగ్ మనం ఉన్న స్కిల్ సెట్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఏ ట్రాన్స్ఫర్మేషన్లో మనం పార్ట్ అండ్ పార్సిల్గా ట్రావెల్ చేస్తే ఇది పెద్ద
రెసిషన్ ఆర్ క్రైసిస్ సినారియో కాకుండా ఒక న్యూ ఆపర్చునిటీ ఆర్ న్యూ పివోటల్ ఇన్ ద ఎంటైర్ గ్లోబల్ ఐటీ ఇండస్ట్రీ అని అయితే చెప్పొచ్చు. నెక్స్ట్ మార్కెట్లోని ఇంపార్టెంట్ అప్డేట్ గురించి మాట్లాడాలంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ గురించి మాట్లాడాలి. ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ సీఈఓస్ అందరూ IRDAI చైర్మన్ని కలిశారని, వాళ్ళు ఈ కలవడానికి వెనకాల ఉన్న మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఏజెంట్స్కి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇనీషియల్గా ఇన్సూరెన్స్ సెల్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చే కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ని అప్ఫ్రంట్ కమిషన్ లాగా కాకుండా నెక్స్ట్ వచ్చే 3-4 ఇయర్స్లో ఇయర్కి ఇంత అని చెప్పి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేలాగా ఒక రూల్ తీసుకురమ్మని అయితే వీళ్ళు IRDAI అయితే అడిగారని చెప్పి అర్థమవుతుంది. ఇప్పుడు అసలు ఓవరాల్ దీని వెనకాల ఉన్న అనాలిసిస్ని ఒక్కసారి మాట్లాడుకుందాం. ఎంటైర్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ బేసికల్లీ వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీస్ అంతా కూడా ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ని డిజైన్ చేసి మనకి ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ ప్రకారం ఏ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ అయితే మార్కెట్లో ఎక్కువ సెల్ అవుతుందో వాళ్ళు డిజైన్ చేసి దానికి తగ్గట్లుగా వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంతా రెడీ చేసి ఒక ప్రోడక్ట్ని డిజైన్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకువెళ్ళడానికి, ఆ ప్రోడక్ట్ని మనలాంటి ఎండ్ కన్జ్యూమర్ దగ్గరికి తీసుకురావడానికి ఇన్సూరెన్స్ ఏజెంట్స్ చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తారు ఈ ఎంటైర్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో. సో ఆ లైన్స్లో ఇప్పటి వరకు అసలు ఇండస్ట్రీ ఎట్లా వర్క్ అవుతూ వస్తుందంటే ఎవరైనా ఇన్సూరెన్స్ ఏజెంట్, అది ఇండివిజువల్ ఇన్సూరెన్స్ ఏజెంట్ అవ్వచ్చు, లేకపోతే ఒక కంపెనీ అయినా అయి ఉండొచ్చు. అంటే కంపెనీ అని నేను ఎందుకు అంటున్నానంటే ఈ ఇన్సూరెన్స్ పాలసీస్ని ఇప్పుడు సపోజ్ HDFC ఇన్సూరెన్స్ ఉందనుకోండి, HDFC లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ని HDFC బ్యాంక్స్లో కూడా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. అలా డిస్ట్రిబ్యూట్ చేసినందుకు గాను HDFC లైఫ్ ఇన్సూరెన్స్ HDFC బ్యాంక్కి కొంత కమిషన్ అనేది రిలీజ్ చేస్తుంది. సో ఇన్సూరెన్స్ కమిషన్ అనేది అది ఇండివిజువల్ ఏజెంట్స్కే కాదు, ఈవెన్ ఎంటైర్ కార్పొరేట్ వరల్డ్లో కూడా ఎవరైతే ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ని మనకి ఫైనల్గా అమ్ముతున్నారో ఆ అమ్మిన వాళ్ళకి ఒరిజినల్ ఇన్సూరెన్స్ కంపెనీ కొంత కమిషన్ పే చేస్తుంది, లైక్ లంసమ్ అమౌంట్లో పే చేస్తుంది. ఫస్ట్ ఇయర్లోనే వచ్చేస్తుంది వాళ్ళకి. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఇయరే కాదు, ఆ పాలసీ డిస్ట్రిబ్యూట్ అయినప్పుడే ఉంటుంది. అది ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ కంపెనీకి మారుతూ ఉంటుంది ఎప్పుడు వాళ్ళు ఆ పేమెంట్ రిలీజ్ చేస్తారు అనేది. బట్ ఇనీషియల్గా ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ సేల్ చేసినప్పుడు అయితే మాత్రం ఒక బల్క్ కమిషన్ అయితే వాళ్ళకి వస్తుంది. సో ఇప్పుడు ఈ కంపెనీస్ ప్రపోజల్ ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ కమిషన్ అనేది మాకు ఒక్క సంవత్సరంలోనే మొత్తం బల్క్ పేఅవుట్ లాగా కాకుండా నెక్స్ట్ 2 to 3 ఇయర్స్లో మేము ఇన్సూరెన్స్ ఏజెంట్స్కి రిలీజ్ చేసేలాగా మీరు ఒక రెగ్యులేషన్ అయితే తీసుకురావాల్సిందిగా వీళ్ళు రిక్వెస్ట్ చేసినట్లుగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ ఓవరాల్ ఈ రూల్ వల్ల బెనిఫిషరీస్ ఎవరయ్యా అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ బెనిఫిషియరీ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి వచ్చే క్యాష్ ఫ్లో ప్లానింగ్లో వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ వచ్చే ఉంది. ఎందుకంటే ఫస్ట్ అప్ ఫ్రంట్ ప్రోడక్ట్ అమ్మగానే వాళ్ళకి భారీ స్థాయిలో ఈ కమిషన్ రిలీజ్ చేయకుండా నెక్స్ట్ 2-3 ఏళ్ళు ఇన్స్టాల్మెంట్ బేసిస్లో వాళ్ళకి రిలీజ్ చేస్తారు కాబట్టి వీళ్ళకైతే ఆ క్యాష్ కుషన్ అనేది పెరుగుతుంది. సో ఇన్సూరెన్స్ కంపెనీస్ కొంత పాజిటివ్ అనేది చెప్పుకోవచ్చు. బట్ కానీ ఇది ఇన్సూరెన్స్ ఏజెంట్స్కి ఒక డిమోటివేటింగ్ ఫ్యాక్టర్లా కనిపించి వాళ్ళు యాక్చువల్గా అమ్మే ఈ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ని అమ్మడానికి పెట్టే ఎఫర్ట్స్లో కనుక మనకి డీగ్రోత్ అనేది కనిపిస్తే మాత్రం మళ్ళీ వాళ్ళకి సేల్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అది నెగిటివ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఫ్రంట్ రన్నర్ అంటే ఈ రూల్ వల్ల ఎవరు మెయిన్గా బెనిఫిట్ పొందబోతున్నారంటే నాకైతే ఇన్సూరెన్స్ కంపెనీస్ అని చెప్పి అనిపిస్తుంది. అండ్ మెయిన్ ఎవరికి నెగిటివ్ జరగబోతుందంటే ఎవరైతే ఈ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడమే మెయిన్ బిజినెస్గా పెట్టుకున్నారో వాళ్ళకి నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే మనకి మార్కెట్లో లిస్ట్ అయి ఉన్న కంపెనీ వచ్చేసరికి పాలసీ బజార్. ఇది ఒక ఆన్లైన్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్ అని చెప్పాలి. సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే అన్ని కంపెనీస్ యొక్క ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ని వాళ్ళ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అండ్ వాళ్ళ కస్టమర్ కేర్ సర్వీసెస్ ద్వారా వీళ్ళు మార్కెట్లో ప్రొడక్ట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ రూల్ తీసుకురావడం వల్ల వీళ్ళ కంపెనీకి వచ్చే రెవెన్యూస్ కూడా చాలా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇది 2-3 ఇన్స్టాల్మెంట్లో వస్తుంది కదా, ఏం ఇంపాక్ట్ ఉంటుందని మీరు అడగచ్చు. సో ఇప్పుడు వరకు ఏంటంటే ఒక్క సంవత్సరంలో వచ్చే రెవెన్యూ 2-3 ఏళ్ళకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ మీకు 1/3 ఆఫ్ ద రెవెన్యూ ఇంపాక్ట్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎట్ ఏ టైం బల్క్ అమౌంట్లో రావాల్సింది మీకు 2-3 సంవత్సరాలు డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో వీళ్ళ రెవెన్యూస్ కూడా 2-3 సంవత్సరాలు రోల్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఓవరాల్ ఈ డెవలప్మెంట్ అయితే ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి అయితే డైరెక్ట్ నెగిటివ్ పాయింట్, అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి వచ్చేసరికి ఇట్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ అ పాజిటివ్ ఎట్ ద బిగినింగ్. బట్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ నుంచి కనుక ఇది కొంచెం అపోజిషన్ కానీ లేకపోతే వాళ్ళు ప్రొడక్టివిటీని కానీ కనుక తగ్గిస్తే వాళ్ళ సేల్స్లో ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. సో ఓవరాల్గా ఈ సినారియో ఎలా రోల్అవుట్ అవుతుంది అండ్ ఫైనల్ గైడ్ లైన్స్ అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని అనాలిసిస్ చేసుకుందాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసరికి ఐటీసీ కంపెనీ గురించి మాట్లాడుకోవాలి. ఈ ఐటీసీ కంపెనీకి మనం ఇదివరకు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మాట్లాడుకున్నట్లు ఈ ఐటీసీ కంపెనీ టొబాకో ప్రొడక్ట్స్ మీద మన బడ్జెట్ అనౌన్స్మెంట్ టైంలో భారీగా ఎక్సైజ్ డ్యూటీలు అయితే పెంచారు. ఆల్మోస్ట్ 40-50% డ్యూటీస్ పెంచారు. సో ఈ 40-50% డ్యూటీస్ పెంచడం వల్ల వాళ్ళ యొక్క రా మెటీరియల్, ఈ టొబాకో ఏదైతే వాళ్ళు రా మెటీరియల్గా యూజ్ చేస్తారో దాని ప్రైసింగ్ పెరుగుతుంది.
దాని ప్రైసింగ్ పెరగడం వల్ల ఈ ఫైనల్ ఎండ్ ప్రోడక్ట్ ఏదైతే సిగరెట్స్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయో ఈ ఫైనల్ ఎండ్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ భారీగా ఇన్ఫ్లేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ ఓవరాల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ని వీళ్ళు ఎలా రోల్ అవుట్ చేస్తారు అండ్ కన్జ్యూమర్ దాన్ని ఆ ప్రైస్ హైక్స్ని నిజంగా బేర్ చేయగలరా లేరా, అలా బేర్ చేయలేని పక్షంలో ఇలాంటి బ్రాండెడ్ ప్రొడక్ట్స్ వాడకుండా మన కన్జ్యూమర్స్ అనేది అన్బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే కొంచెం తక్కువ రేట్లో వస్తాయో ఆ ప్రొడక్ట్స్కి డిమాండ్ షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి వరింగ్ ఫ్యాక్టర్స్ అన్నీ ఐటీసీ కంపెనీ మీద రావడం వల్ల మనకి లాస్ట్ 1 monthలో ఐటీసీ షేర్లో అయితే భారీగానే కరెక్షన్ చూసాము. ఆ తర్వాత మనం ఇంకొక మార్కెట్ అనాలిసిస్ వీడియోలో క్లియర్గా మాట్లాడుకున్నాం. మనం అనుకున్నంత డిమాండ్ షిఫ్ట్ అయితే ఏమి ఉండకపోవచ్చు. వీళ్ళు ఇమీడియట్గానే ప్రైస్ రోల్అవుట్స్ అనేవి అంటే వీళ్ళు ఎండ్ ప్రోడక్ట్ యొక్క ప్రైసెస్ని ఇమీడియట్గానే పెంచుతున్నారు. సో ఇమీడియట్గా పెంచడం వల్ల ఇమీడియట్ క్వార్టర్స్లో కానీ లేకపోతే నెక్స్ట్ వచ్చే ఫైనాన్షియల్ రిజల్ట్స్లో కానీ అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఈరోజు అదే లైన్స్లో B&K సెక్యూరిటీస్ వాళ్ళు ఇంకొక అడుగు ముందుకు వేసి వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు కొన్ని ఛానల్ చెక్స్ చేశారని. అంటే ఛానల్ చెక్స్ అంటే ఈ B&K సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళ యొక్క సోర్సెస్ ఏవైతే ఉంటాయో సో వాళ్ళు వెళ్ళి స్టడీ చేశారని చెప్పి. సో ఆ స్టడీలో వీళ్ళకి ఏమర్థమైందంటే ఐటీసీ కానీ మిగతా సిగరెట్ కంపెనీస్ కానీ ఈ ఫైనల్ ఎండ్ ప్రొడక్ట్స్ యొక్క ప్రైజెస్ని ఏదైతే మనకి ట్యాక్సెస్ పెరిగినాయో ఆ ట్యాక్సెస్ని ఆల్మోస్ట్ పెరిగిన ట్యాక్సెస్ ఎంటైర్ అమౌంట్ని ఫైనల్ ప్రొడక్ట్ ప్రైస్లో వీళ్ళు ఇంక్లూడ్ చేస్తున్నారని. అలా ఇంక్లూడ్ చేయడం వల్ల డిమాండ్లో కూడా పెద్దగా ఏమి డిఫరెన్స్ ఏమి కనిపించట్లేదని చెప్పి వీళ్ళైతే ఈరోజు మార్కెట్కి అప్డేట్ చేశారు. ఈ అప్డేట్ చేసిన తర్వాత ఈరోజు ఐటీసీ షేర్ అయితే పాజిటివ్గా రియాక్ట్ అయింది. బట్ ఓవరాల్గా చూసుకుంటే నాట్ ఓన్లీ టొబాకో రిలేటెడ్ అనౌన్స్మెంట్స్, ఐటీసీలో మనకి స్లోగా ఇంకొక నెగిటివ్ అప్డేట్ కూడా ఉంది. ఐటీసీ అనేది మనకి హోల్డింగ్ కంపెనీ. సో ఈ హోల్డింగ్ కంపెనీ కింద మనకి ఇన్ఫోటెక్ కంపెనీ కూడా ఉంది. ఐటీసీ ఇన్ఫోటెక్ అనే ఒక కంపెనీ ఉంది. సో ఐటీసీ ఇన్ఫోటెక్ కంపెనీకి ఇప్పుడు వచ్చే AI వల్ల ఏదైనా డిమాండ్ స్లోడౌన్ ఉంటుందా, రెవెన్యూ స్లోడౌన్ ఉంటుందా అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఇలాంటి హోల్డింగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా నాట్ ఎ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇన్వెస్ట్మెంట్. ఆ హోల్డింగ్ కంపెనీ కింద డిఫరెంట్ సబ్సిడరీస్ ఆపరేట్ చేస్తూ ఉంటాయి అండ్ డిఫరెంట్ సబ్సిడరీస్ రకరకాల బిజినెసెస్ని క్యారీ అవుట్ చేస్తూ ఉంటాయి. సో ఓవరాల్ అన్ని బిజినెసెస్ని స్టడీ చేసుకొని మనం ఎప్పుడైనా ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మార్కెట్లో ఉన్న నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసరికి కళ్యాణ్ జ్యువెలర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ కళ్యాణ్ జ్యువెలర్స్ యొక్క ప్రమోటర్స్ ఓపెన్ మార్కెట్ నుంచి అంటే మన స్టాక్ మార్కెట్ నుంచి డైరెక్ట్గా వాళ్ళ షేర్స్ వాళ్ళే కొనుక్కుంటున్నారు. సో ఈ ప్రమోటర్స్ షేర్స్ బయింగ్ అనేది ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ అని చెప్పి మనం ఇదివరకు అనాలిసిస్ వీడియోస్లో కూడా మాట్లాడుకున్నాం. ప్రమోటర్స్ ఎప్పుడు మార్కెట్లోంచి వాళ్ళు షేర్స్ బై చేయడం మొదలు పెడతారంటే ఆల్రెడీ ప్రమోటర్స్ అంటేనే వాళ్ళు ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ. సో ఎప్పుడైతే ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ అంటామో వాళ్ళ దగ్గర హ్యూజ్ ఓనర్షిప్ అనేది వాళ్ళ దగ్గరే ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ద ఓనర్షిప్ అనేది వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఆ ఓనర్షిప్ కాకుండా మళ్ళీ స్టాక్ మార్కెట్లోకి వచ్చి ఎడిషనల్ షేర్స్ మన దగ్గర నుంచి వాళ్ళు బై చేస్తున్నారు అంటే ఎడిషనల్ షేర్స్ బై చేయడం అంటే ఏదో అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసి కాదు. సో జస్ట్ నార్మల్ ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ నార్మల్ ట్రేడింగ్లో వీళ్ళు షేర్స్ పిక్ చేసుకొని కొనుక్కుంటూ ఉంటారు. సో ఈ సినారియోని మార్కెట్ ఎందుకు పాజిటివ్గా చూస్తుంది అంటే అన్లెస్ వాళ్ళకి ఇప్పుడు ఉన్న మార్కెట్ రేట్ అనేది చాలా అట్రాక్టివ్ లెవెల్స్లో ఉంది అనిపించకపోతే వాళ్ళ ఓన్ మనీని తీసి మళ్ళీ వాళ్ళు షేర్స్ని మార్కెట్ నుంచే బై చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. సో కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళు అయితే ఈ బయింగ్ యాక్టివిటీ ద్వారా మార్కెట్లో ఇన్వెస్టర్స్కి అయితే ఒక మెసేజ్ని అయితే పాస్ చేయదలుచుకున్నారు. అట్లుంది వీళ్ళ షేర్స్ అనేవి ప్రస్తుతం అట్రాక్టివ్ లెవెల్లో ట్రేడ్ అవుతున్నాయని చెప్పి ఒక ఇండైరెక్ట్ మెసేజ్ అయితే మార్కెట్కి ఇవ్వాలనుకుంటున్నారు. అలా అని చెప్పి ప్రమోటర్స్ కొన్నంత మాత్రాన ఇంకా షేర్ యాక్చువల్గా ఇంకెక్కడి నుంచి పాజిటివ్గానే రియాక్ట్ అవుతుందని ఏం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది ప్రమోటర్స్ నుంచి ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ యాక్టివిటీ టు ద ఇన్వెస్టర్స్ కమ్యూనిటీ అని అయితే మాట్లాడుకోవచ్చు. వీళ్ళు February 9th నుంచి ఓవరాల్ మార్కెట్ నుంచి 9,25,000 షేర్స్ ఓపెన్ మార్కెట్ నుంచి బై చేశారని అయితే మనకి అర్థమవుతుంది. సో ఇది ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ యాక్టివిటీ ఫ్రమ్ ద కళ్యాణ్ జ్యువెలర్స్ ప్రమోటర్స్ అని మనం కంక్లూడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్లో ఉన్న అన్ని ఈవెంట్స్ పై నేను చేస్తున్న డీటెయిల్డ్ అనాలిసిస్ కనుక మీకు నచ్చి అండ్ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ ఎంకరేజింగ్ ద ఛానల్. See you in the tomorrow's video. Until then, signing off, yours, C. Ashok.